రీసెంట్లీగా పాకిస్తాన్ సర్కార్ క్లాస్ 12 కి సంబంధించిన ఒక బుక్ ని పబ్లిష్ చేసింది. ఆ బుక్ పేరు పాకిస్తాన్ స్టడీస్. ఆ బుక్ లో క్లాస్ 12 పిల్లలకి వీళ్ళు ఏం నేర్పిస్తున్నారో ఒకసారి మీరే చూడండి. 6th May 2025 రోజు ఇండియా పాకిస్తాన్ మీద ఫోర్స్ఫుల్లీ అటాక్ చేసింది. దానితో పాటు పహల్గామ్ మీద మనమే అటాక్ చేశామని ఇండియా పచ్చి అబద్ధాలు ఆడుతుందని రాశారు. అలాగే నెక్స్ట్ లైన్ చూడండి, వీళ్ళు ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని రాశారు. అంటే పహల్గామ్ అనేది మన ఇండియాకి సంబంధించింది కాదు, అది పాకిస్తాన్ కి సంబంధించిందంట. దానితో పాటు కొద్దిగా కిందికి వచ్చి చూడండి, మన ఇండియాలో ఉన్న 26 లొకేషన్స్ లో పాకిస్తాన్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేసి అన్నింటినీ ధ్వంసం చేశారంట. దీనివల్ల ఇండియా చేతులు జోడించి పాకిస్తాన్ వాళ్ళకి మనం సీజ్ ఫైర్ అడిగినామంట. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని ఎందుకు జరగనిచ్చిందో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ వాళ్ళంతా కూడా ఫేక్ నెరేటివ్స్ ని స్ప్రెడ్ చేశారు. దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ 26 ఎంపీస్ ని వేరే దేశాలకు పంపించి ఇండియన్ పాకిస్తాన్ వార్ గురించి ఏమనుకుంటున్నారు ఏంటనేది ఆ డాటా అంతా కూడా కలెక్ట్ చేపించడం జరిగింది. అందుకే ఈ పాకిస్తాన్ వాళ్ళకి గట్టిగా రిప్లై ఇద్దామని చెప్పేసి ఆన్ కెమెరాలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని జరగనిచ్చి పాకిస్తాన్ ని చిత్తులుగా ఓడించింది. అయితే ఇక్కడ ఓన్లీ క్రికెట్ మ్యాచ్ ఒక్కటే కాదు, Under-17 హాకీ గేమ్ లో కూడా పాకిస్తాన్ ని మన ఇండియన్ వాళ్ళు చిత్తుగా ఓడించారు. ఏవైతే ఈ మ్యాచెస్ జరిగినాయో ఇవన్నీ కూడా ఆన్ కెమెరా లైవ్ లో జరిగినాయి అండ్ వేరే దేశాలన్నీ కూడా లైవ్ లో చూసినాయి. ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది అసలైన విన్నర్ ఎవరని అండ్ అసలైన లూజర్ ఎవరనేది.